కథ పేరు నిజాయితీ గొప్పతనం. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. అతను చాలా నిజాయితీగల వ్యక్తి. తన పొలం పనులు చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఒక రోజు రామయ్య పొలంలో పని చేస్తుండగా కత్తెర పొలం దగ్గరలోని గుంటలో పడిపోయింది. ఆ కత్తెర లేకుండా అతని పని ముందుకు సాగడం కష్టంగా మారింది. ఆ సమయంలో రామయ్య దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా, నా కత్తెరను తిరిగి తెచ్చిపెడతావా? ఆ ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై గుంటలోకి దిగి ఒక బంగారు కత్తెరను తీసుకొచ్చి రామయ్యకు చూపించి, ఇది నీదా అని అడిగాడు. రామయ్య వెంటనే, లేదు దేవుడా, నా కత్తెర ఇది కాదు, నా కత్తెర సాధారణ ఇనుప కత్తెర అన్నాడు. దేవుడు మరోసారి గుంటలోకి వెళ్లి ఒక వెండి కత్తెర తీసుకొచ్చాడు. ఇది నీదా అని మళ్లీ అడిగాడు. రామయ్య మళ్లీ నిజాయితీగా, లేదు దేవుడా, ఇది కూడా కాదు అని చెప్పాడు. తర్వాత దేవుడు చివరిసారిగా సాధారణ ఇనుప కత్తెర తీసుకొచ్చి, ఇది నీదా అని అడిగాడు. రామయ్య ఆనందంతో, అవును దేవుడా, ఇదే నా కత్తెర అని చెప్పాడు. దేవుడు రామయ్య నిజాయితీ పట్ల సంభ్రమాశ్చర్యానికి గురై 3 కత్తెరలను కూడా బహుమతిగా ఇచ్చాడు. మోరల్: నిజాయితీ మనిషికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఆ సత్యతను ఎల్లప్పుడూ పాటించడం వల్ల జీవితంలో విజయాలు సాధించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మోరల్ స్టోరీస్ ఎన్నో చూడవచ్చు.